ముఖ్యమంత్రి గారికి మా శుభాకాంక్షలు అందజేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ విభాగం పక్షాన ముఖ్యమంత్రి గారికి ఆ జ్ఞాపిక అంకితం ఇస్తూ ఎస్ రాజలింగం మాజీ పిసిసి ఉపాధ్యక్షులు అధికార ప్రతినిధి ఎస్సీ విభాగం, అదేవిధంగా టంగుటూరి ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ ఇంటర్నేషనల్ సంఘం ఇన్ఛార్జ్ అధ్యక్షుడిగా నేను దీన్ని సమర్పిస్తున్నాను. ధన్యవాదాలు. వైశ్యులందరికీ మా యొక్క శుభాకాంక్షలు. నా గురుడికి నేను అంకితం ఇస్తున్నందుకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ యొక్క జ్ఞాపిక ముఖ్యమంత్రి గారికి అంకితం. ధన్యవాదాలు. దయచేసి అందరూ ఆడిటోరియంలో కూర్చోవాలి. కైండ్లీ క్లియర్ ద డయాస్. కళానికేతన్ కళ్యాణ్ గారు అందరినీ క్లియర్ చేయించండి సార్. కాశీ గారు, కోలేడు దామోదర్ గారు దయచేసి చాగంటి వారి సందేశం వినేందుకు అందరూ ఆడిటోరియంలోకి వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి క్లియర్ ద డయాస్. ఫొటోస్ తర్వాత అండి. చాగంటి వారి ప్రవచనాల్లో క్రమశిక్షణ, సమయపాలన, గురుభక్తి, పెద్దల పట్ల దయచేసి మే ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు క్లియర్ ద డయాస్. దయచేసి అందరూ, వెనక చాలా మంది విఐపీలు ఉన్నారండి, మీరు దయచేసి కాసేపు ఆప్ చెయ్యి. చెప్తే మైక్ లో చెప్తున్నారు అయినా కూడా మీరు బాబు ఒక్క నిమిషం లేకుండా ఇలా చుట్టుముట్టి ఫోటోలు తీసుకుంటే అర్థం ఉండాలి కదా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాదరంగా నిర్వహిస్తున్న కొణిజేటి రోషయ్య గారి జయంతి సందర్భంగా రోషయ్య మెమోరియల్ ట్రస్ట్ తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ చేత సాదర సభక్తిక సన్మానం అందుకున్న పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారి సందేశం. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. నేను మాట్లాడే ముందు ఒక చిన్న విన్నపం. ఆజన్మాంతరం సిద్ధాంతాలకి కట్టుబడి ముఖ్యమంత్రిగా, గవర్నర్గా, మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా, గొప్ప రాజకీయ దురంధరుడిగా, వాక్కులలో తిరుగులేని వ్యక్తిగా శోభిల్లినటువంటి ఒక వ్యక్తి గురించి నివాళి సమర్పిస్తూ మాట్లాడేటప్పుడు కనీస మర్యాద పాటించడం ధర్మం. ఇలా వెనకాల నిలబడప్పుడు ఫోటోలు తీసుకుంటూ, మీరు కెమెరాలు పెట్టి ఫోటోలు తీస్తూ, అది మర్యాద? మీరందరూ కిందకి వెళ్ళండి, కూర్చోండి. ఫోటోలు తీసుకునేటప్పుడు తీసుకోవాలి. ఎందుకు మీ అందరు ఎందుకు వెనకాతలు? నాకేం భయం లేదు మాట్లాడడానికి. నాకేమైనా భయం ఉంటే మీరు వెనకాల నించోవాలి. వెళ్ళి కూర్చోండి. మాట్లాడేటప్పుడు దానికి ఒక మర్యాద ఉండాలి, దానికి ఒక గౌరవం ఉండాలి. అంతేగాని ఇలా వెనకాల నిలబడి ఫోటోలు తీసుకుంటుంటే మాట్లాడటం ఏం మర్యాద అది? రోషయ్య గారికి సంబంధించినటువంటి సభకి ఇవాళ సత్కారం అందుకోవడానికి రండి అని నన్ను ఆహ్వానిస్తే నేను రావడం వెనక ఒక ప్రధానమైన కారణం ఉంది. నేను